ఇవాళ ఒక మెడికల్ టాపిక్ చేస్తా ఉన్నాను. దీనికి పెద్దగా నాకు ప్రిపరేషన్ అంత అవసరం ఉండదు. ఎందుకంటే బిన్ ప్రాక్టీసింగ్ ఫర్ వే లాంగ్ ఇయర్స్. అయితే ఇక్కడ టాపిక్ ఏంటంటే ప్రజలారా, ఒక 45-year-old మేల్ పేషెంట్. ఆయనకి ఏంటంటే ఒక చెస్ట్ పెయిన్ తోటి వచ్చిండ్రు. ఆయన చెస్ట్ పెయిన్ తో పాటు ఆయనకు కొంత షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ కూడా ఉంది. అంటే శ్వాస తీసుకోవడం కూడా కొంత ఇబ్బందిగా ఉంది. అయితే చెయ్యికి లెఫ్ట్ సైడ్ కూడా పెయిన్ వస్తా ఉందని చెప్పాడు అనమాట. ఎప్పటి నుంచి వస్తుంది అని అడిగితే ఈ ఒక కొన్ని గంటల నుంచి వస్తుంది అని చెప్పాడు ఆయన ఆన్సర్. అయితే మనం ఇట్లాంటి సందర్భంలో మరి చెస్ట్ పెయిన్ అంటే ప్రతి చెస్ట్ పెయిన్ హార్ట్ అటాక్ అయినా, ప్రతిగా ఇట్లా వచ్చే సిమ్టమ్స్ ప్రతి ఒక్కటి అదేనా అంటే కాకపోయి ఉండొచ్చు. చాలా సింపుల్ టాస్క్లు కూడా ఉంటాయి అనమాట. చాలాసార్లు చాలా చిన్న టాస్క్లే ఎక్కువ ఉంటాయి. హార్ట్ అటాక్ అనేది చాలా తక్కువగా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే అది వచ్చిందంటే ఇంకా దాని సివియారిటీ వేరేగా ఉంటుంది కాబట్టి మనం కంపల్సరీగా హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఒక హిస్టరీ టేకింగ్ చాలా మంచిగా ఉండాలి. అంటే హిస్టరీ టేకింగ్ అంటే పూర్తిగా విషయం మంచిగా చెప్పాలి. మన కమ్యూనికేషన్ స్కిల్ చాలా మంచిగా ఉండాలన్నమాట. అందులో మనం చెప్పడానికి కానీ, లేకుంటే డాక్టర్కి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ చాలా ఇంపార్టెంట్. అయితే ఈ క్యాండిడేట్ 45-year-old మేల్ పేషెంట్కి మరి స్మోకరా కాదు, ఏమన్నా హై రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, లేకుంటే హై కొలెస్ట్రాల్ ఇట్లా ఏమైనా ఉన్నాయంటే అది లేదు. సార్ దీని సంగతి పక్కన ఏమన్నా ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా బలంగా ఉందా, ఇంతకంటే ముందు వాళ్ళకి హార్ట్ అటాక్లు వచ్చినాయంటే రాలేదు. సో ఇవన్నీ ఏవి లేకున్నా మరి పర్సన్కి ఏమో చెస్ట్ పెయిన్ రావట్టే, మరి అది శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది కాబట్టి అది లెఫ్ట్ సైడ్ హ్యాండ్ కూడా పోవట్టే. ఇది ఎట్లా మరి ఇదంతా దీన్ని ఎట్లా మనం రిలేట్ చేసి చూస్తామంటే ఇది ఒకసారి చూడండి ప్రజలారా. ఐ లైక్ టు షో యూ సంథింగ్ రైట్. ఇగో ఇది ఒక నర్వస్ సిస్టమ్ అనమాట. ఈ నర్వస్ సిస్టంలో కొంచెం పెన్ తీసుకుంటాను. ఈ నర్వస్ సిస్టంలో ఇది ఒకసారి చూడండి. ఇది బ్రేకియల్ ప్లెక్స్ సెంటర్. ఇదంతా బ్రేకియల్ ప్లెక్స్ సెంటర్ అంటే మన చేయికి సప్లై చేసే నర్వ్స్. ఇవన్నీ చేతికి సప్లై చేసే నర్వ్స్ లో ఇగో ఇది రూట్. ఇక్కడ రూట్ కనుక చూస్తే C5 అని ఉంటుంది. అంటే స్పైన్ నుంచి వచ్చే ఈ నరం అనమాట. అట్లాగే ఇగో ఇది చూడండి. ఇక్కడ ఒకసారి చూడండి. ఈ C5 ఈ స్పైనల్ నర్వ్స్ లో ఇది C5 అని అంటారు. దీన్ని C5. ఇది ఏంటి అంటే ఫ్రెనిక్ నర్వ్. ఫ్రెనిక్ నర్వ్ అంటే ఏంటంటే ఇగో ఇది డయాఫ్రమ్ కు సప్లై చేస్తుంది. ఈ డయాఫ్రమ్ అంటే ఏంటి అంటే మన లంగ్స్ని, ఓకే, మన లంగ్స్ని మన ఇంటెస్టైన్స్ని సెపరేట్ చేయడానికి ఒక మసిల్ ఉంటుంది. మన లంగ్స్ని మన ఇంటెస్టైన్ని సెపరేట్ చేయడానికి ఒక డోమ్ షేప్లో ఒక మసిల్ ఉంటుంది అనమాట. దాన్ని డయాఫ్రమ్ అంటాం. అయితే దానికి చూడండి, ఈ నర్వ్ సప్లై ఇక్కడ నుంచి ఉంది కదా. ఇగో ఇక్కడ స్పైన్ నుంచి వచ్చే నర్వ్స్, ఇక్కడ నెక్ దగ్గర స్పైన్ నుంచి కదా ఇక్కడ వచ్చే నర్వ్స్. ఇగో ఇది చూస్తున్నారు కదా, ఈ పాత్వే ఇక్కడ నుంచి ఇక్కడ దానికి వచ్చి ఇగో ఇదంతా సప్లై చేస్తాయి. ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు వేరే ఉంటాయి. అయితే లెఫ్ట్ సైడ్ ఆర్మ్కి ఇగో C5 నుంచి కూడా వస్తుంది. అంటే ఇక్కడి C5 ఇక్కడి C5 కనెక్టివిటీ ఉంది. అంటే ఏమవుతుందంటే ఈ నర్వ్ ఇక్కడి నుంచి వస్తే అన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇరిటేషన్ అయితే ఇది రిఫ్లెక్టివ్ ప్రాసెస్లో ఇగో దీన్ని కూడా ఇరిటేట్ చేస్తుంది. ఇరిటేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే లెఫ్ట్ ఆర్మ్, ఓకే, లెఫ్ట్ ఆర్మ్ పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ లెఫ్ట్ ఆర్మ్ అవకాశాలు మరి ఇగో ఇటు మనకు చెస్ట్ వాల్ అంటే ఇప్పుడు లంగ్స్ దగ్గర ఉన్న దానికి చేతికి కనెక్టివిటీ ఉంది కదా, నర్వ్ కనెక్టివిటీ. అప్పుడు వస్తున్నప్పుడు సందర్భంలో మరి ఇది ఏ సందర్భాల్లో రావచ్చు అని కనుక అడిగితే అప్పుడు మనం హిస్టరీ ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఎట్లా ఎక్కువ తీసుకోవాలంటే సరే ఇప్పుడు ఈయనకు చెస్ట్ పెయిన్ వస్తుంది కదా, ఇదేమన్నా వామిటింగ్ లాగా వస్తుందా, లేకుంటే ఏమైనా తేపులు వస్తున్నాయా, లేకుంటే స్వెట్టింగ్ కోల్డ్ స్వెట్టింగ్ లాగా వస్తుందా, ఆయనకి ఏమైనా హెవీనెస్ ఉందా చెస్ట్ పైన. సో ఈ హిస్టరీ అంతా తీసుకున్న తర్వాత ఎంత టైం నుంచి వస్తుంది, ఎంతసేపు ఉంటుంది. చెస్ట్ పెయిన్ అనుకోండి, అంటే హార్ట్ అటాక్ వచ్చే చెస్ట్ పెయిన్ అయితే ఒక 15 నిమిషాలు కనీసంగా ఉంటుంది. కనీసం కంటిన్యూస్గా ఒక 15 నిమిషాలు ఉంటుంది. అదే కనుక మీరు మన ఇప్పుడు యాసిడ్ రిఫ్లక్స్ తోటి వచ్చినాయో, లేకుంటే ఇంకేమన్నా మసిల్ తోటి వచ్చినాయో, ఇంకేమన్నా కొంత పట్టేసినట్టుండో, ఇవి కొంత వేరేగా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు యాసిడ్ తోటి వచ్చేది ఉంటాయి, ఎట్లుంటుంది అంటే అది కొద్దిసేపు వచ్చి పోతుంది అనమాట. సో ఈ పేషెంట్ని నేను అడిగితే మరి ఎలా ఉంది పెయిన్ అన్నట్టంటే వచ్చిపోతుంది, కొద్దిసేపు వస్తుంది, ఒక 2 నిమిషాలు ఉంటుంది, మళ్ళీ ఇంకా వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇప్పుడు ఒక గంట తర్వాత మళ్ళీ అట్లా వస్తూ ఉంటుంది, వచ్చినప్పుడు బలంగానే వస్తూ ఉంది అని చెప్పిండు. సో అప్పుడు నేను మళ్ళీ అడిగిన, ఇది ఇవాళనే స్టార్ట్ అయిందా, మీకు ఇంతకంటే ముందు స్టార్ట్ అయిందా అంటే ఒక వారం రోజుల నుంచి ఉందని చెప్పాడు. అంటే వారం రోజుల నుంచి చెస్ట్ పెయిన్ అట్లాగే ఉంటే పేషెంట్ ఎప్పుడైనా ఎవరైనా హార్ట్ అటాక్ అట్లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, అంత ఈజీగా ఉండదు అది. ప్లస్ ఈ పర్సన్కి ఇంకొకటి ఏం చెప్పాడంటే నిన్న మొన్న కొంచెం కూరలో కొద్దిగా కారం గట్టి వేసుకొని తిన్నాడు, అప్పటి నుంచి కొంత తేపులు కూడా వస్తున్నాయి. తేపులు వస్తూ ఉంటే సో మనకి ఏమైతే ఉంటుందంటే జస్ట్ బేసిక్ యాసిడ్ రిఫ్లక్సే, కొన్నిసార్లు వచ్చే ఈ చిన్న యాసిడ్ రిఫ్లక్సే చెస్ట్ పెయిన్ అనుకొని మనం బాగా భయపడిపోతాం.
అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా చెస్ట్ పెయిన్ అంటే కనీసం ఒక 15 మినిట్స్ వెయిట్ చేసి చూడండి ఎట్లా ఉంటుంది అనేది. హెవీనెస్‌గా ఉండడము, లెఫ్ట్ ఆర్మ్‌కి వెళ్ళడము, అట్లాగే మనకు ఆ హెవీనెస్ మనం తట్టుకోలేము. ఎందుకు తట్టుకోలేమంటే బాగా హెవీగా ఉంటుంది ఆ ప్రెషరు. కనుక చల్లటి చెమటలు రావడము, ఇక ఆ నొప్పి భరించలేక మనకు వామిటింగ్ లాగా అవ్వడం గానీ, లేకుంటే వామిటింగ్ ఫీలింగ్ గానీ, లేకుంటే చేసుకోవడం గానీ అట్లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. సో, ఇంక దాంతో పాటు దగ్గొచ్చే అవకాశాలు గూడా ఉంటాయి. సో, ఇవన్నీ ఉన్నప్పుడు ఇంకా దీనికి ఏందంటే అసోసియేటెడ్ ఫీచర్స్ ఎక్కువుంటాయి యూజువల్‌గా. డయాబెటిసో, ఒక హై బ్లడ్ ప్రెషరో, లేకుంటే ఇంకా ఫ్యామిలీ హిస్టరీయో, లేకుంటే హై కొలెస్ట్రాలో ఇట్లా అసోసియేటెడ్ ఫీచర్స్ ఎక్కువగా ఉండే అవకాశాలుంటాయి. లేని వాళ్ళకి రాదా అంటే లేని వాళ్ళకి గూడా వస్తది. కానీ ఎక్కువ పాసిబిలిటీ గనుక మనం చూస్తే ఇట్లా ఉంటది. సో, ప్రజలారా ప్రతి చిన్న చెస్ట్ పెయిన్‌కి మనం భయపడాల్సిన అవసరం లేదు. అట్లా అని చెప్పి మరి పేషెంట్ ఇట్లా వచ్చిండు గదా! ఇట్లా వచ్చినప్పుడు ఈయనను ఇప్పుడు ఏ డాక్టర్ అయినా గూడా ఈ ప్రపంచంలో ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈసీజీ తీయాల్సిందే. మరి ఉట్టి యాసిడ్ రిఫ్లెక్స్ అంటుర్రు గదా! ఉట్టి చిన్న టాబ్లెట్‌లు ఇచ్చి పంపించొచ్చు గదా! అంటే యెస్ యూ ఆర్ రైట్. కానీ ఇక్కడ ఏమైతూ ఉంటదంటే మనకు ఎంత చిన్న యాసిడ్ రిఫ్లక్స్ అయినా ఇప్పుడు మనకు హార్ట్ ప్రాబ్లమ్ వచ్చేసిందనుకోండి, దాన్ని మనము డినై చేయడానికి ఉండదు. ఎందుకంటే అది ఎక్కువసేపు అంటే మనకు మనకు కష్టం అనమాట. అది ఎక్కువసేపు ఉండదు అట్లా. ఒక్కోసారి షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్‌లోనే ఏమన్నా జరగొచ్చనమాట. సో, అట్లాంటప్పుడు ఈసీజీ అనేది మ్యాండేటరీ. కంపల్సరీగా తీయాలి. ఎందుకు ఈసీజీ మరి అంత ఫాస్ట్‌గా వస్తదా ఈసీజీలో తేడాలు అంటే అవును. వితిన్ మినిట్స్‌లోనే మనకు ఖచ్చితంగా ఈసీజీ చేంజెస్ చూడవచ్చు. రైట్. మనం ఇప్పుడు ఒక 2, 3 నిమిషాలనే ఒక చెస్ట్ పెయిన్ స్టార్ట్ అయ్యి ఒక హార్ట్ అటాక్ అట్లా ఉందనుకోండి. 2, 3 మినిట్స్‌లోనే కనిపిస్తదనమాట. 2, 3 మినిట్స్‌లో యూ కెన్ డెఫినైట్‌లీ సీ థట్. అట్లాగే పాతది గూడా కనిపిస్తది మరి. ఇప్పుడు ఎవరికైనా ఇంతకంటే ముందు ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిన దాఖలాలుంటే అవి గూడా మనకు ఈసీజీలో కనిపిస్తాయనమాట. సో, అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మనం ఈసీజీ తీస్తే ఒక పాస్ట్ హిస్టరీ ఏమన్నా ఉండి ఉంటే గూడా కొంత కనిపించే అవకాశాలుంటాయి. అంటే ఖచ్చితంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే మైల్డ్‌గా ఉండే అవకాశాలు అట్లా ముందుకెళ్ళిపోయే అవకాశాలుంటాయి గదా! కొన్ని సివియర్‌గా కనుక వచ్చినట్టయితే మనకది ఈసీజీలో గూడా కనిపిస్తది. సో, అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రజలారా ఈసీజీ తీయడం అనేది కంపల్సరీ. ఇంక మనం దాంతో పాటు ఒక బ్లడ్ టెస్ట్ గూడా చేయించాలి. ఒక్కొక్కసారి ఏమైతే ఉంటదంటే ఈసీజీలో కనిపించనివి గూడా బ్లడ్ టెస్ట్‌లో కనిపిస్తాయి. అట్లాంటప్పుడు అది మనం చేయాల్సిన అవసరం ఉంటది. ఓకే. సో, ఇదొక మెడికల్ టాపిక్ చేసి మీకు పెడుతున్నాను. ఇన్ కేస్ మీకేమైనా క్వెషన్స్ ఉంటే పోస్ట్ చేయండి. లేకుంటే ఎప్పుడన్నా నేను ఇంకా ఫ్యూచర్‌లో తొందరలోనే కేస్ డిస్కషన్‌లు గూడా మొదలుపెడతాను అనుకుంటున్నా. అంటే ఎవరికైనా ఒక మెడికల్ ప్రాబ్లమ్ ఉంది అనుకోండి. ఆ మెడికల్ ప్రాబ్లమ్‌లో నేను వాళ్ళతోటి మాట్లాడి ఆ కేస్ డిస్కస్ చేసుకోవచ్చు మనం. అంటే ఇగో లైవ్ కూడా తీసుకోవచ్చు. ఇంకెట్లా అంటే అట్లా తీసుకోవచ్చు. ఆ ప్రయత్నం చేస్తా ఉంటాను నేను తొందరలోనే. ఓకే. మీకేమైనా కామెంట్స్ ఉంటే, మీకేమైనా మెడికల్ కండిషన్స్ కనుక ఉన్నట్టయితే, మీకేమైనా చెప్పాలనిపిస్తే నాకు కింద పోస్ట్ చేసి చెప్పండి. నేను మీకు కాంటాక్ట్ చేస్తాను దాని త్రూ. రైట్. థాంక్ యూ వెరీ మచ్.